ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే 2025లో చాలా మందికి కూడా అంటే ఎంతసేపు జాబ్లైనా నాకంటూ సొంతంగా నేను ఇండివిజువల్గా స్టాండ్ తీసుకోవాలి అన్నా, లేదు అంటే ఒక యూనిక్ స్టైల్లో ఒక వ్యాపారం పెట్టి ఒక స్టేజ్కి వెళ్ళాలి అన్న ఆలోచనతో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది అని చెప్పొచ్చు. కానీ అలా వ్యాపారం పెట్టే సమయంలో ఫైనాన్షియల్గా నా దగ్గర లేవే, ఇది స్టార్ట్ చేస్తే నేను ఎలా ఉంటాను, ప్రాఫిట్స్ వస్తే పర్లేదు కానీ లాస్ వస్తే ఎలా, ఇప్పుడు అప్పు తెచ్చి నేను పెట్టాలా, ఇలా రకరకాల క్వశ్చన్స్ అయితే రేస్ అవుతూ ఉంటాయి. అలా ఎవరికైనా కూడా కొంచెం ఫండింగ్ ప్రకారంగా కావచ్చు, నా ఐడియా బాగుంది, ఇప్పుడు ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటూ ఉన్నారు, అలాంటి మార్గం ఏమైనా నాకు దొరుకుతుందా అనుకునే వాళ్ళందరికీ మీరేం చెప్తారు? గుడ్ న్యూస్తో వచ్చాను. ఈ వీడియో ఇయర్ ఎండ్లో అందరికి ఒక పాజిటివ్ సర్ప్రైజ్ అవ్వబోతుంది. అండ్ ఈ పాజిటివ్ సర్ప్రైజ్ జస్ట్ పేరుకు మాత్రమే కాదు, నిజంగానే పెట్టుబడి వస్తుంది. సో లోన్స్ గురించి మాట్లాడట్లా ఈ వీడియోలో నేను, ఓన్లీ పెట్టుబడి అంటే ఈక్విటీ. మీరు ఒక కంపెనీ రన్ చేస్తున్నారు లేదా ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, మీ దగ్గర ఒక లెగసీ ఉంది అంటే మీరు ఒక ప్రొఫెషనల్లా, మీరు ఎక్స్పీరియన్స్డా, మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ ఉందా. అయితే ఇక్కడ చాలామంది ఒకటే తప్పు చేస్తున్నారు. ఆ తప్పు ఏంటో చెప్తా. అండ్ ఆ తప్పు చేయడం వల్ల ఎంత పెద్ద మీకు ఒక గ్రేట్ గోల్డెన్ ఆపర్చునిటీ అనేది మిస్ అవుతుంది, ఆ విషయం కూడా చెప్తా. నేను నిజంగా చెప్తున్నాను. వెన్ ఐ మెట్ కపుల్ ఆఫ్ ఇన్వెస్టర్స్ యస్టర్డే, నేను కలిసిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్లో అంటే ఒక్కొక్కరు కనీసం 2 decades అనమాట, అంటే మోర్ దాన్ 20 years నుంచి కూడా ఈ ఫీల్డ్లో వాళ్ళు ఎన్నో కంపెనీస్కి ఫండింగ్ ఇచ్చారు. అంటే అది 50 లక్షల, 10 కోట్ల, 100 కోట్ల, ఎస్ దే ఆర్ గివింగ్ సాలిడ్ ఫండింగ్. మీరు చేయాల్సిందల్లా మీ కంపెనీ ఏదైతే ఉంటుందో అది ఒకవేళ ప్రొప్రైటర్షిప్ ఉంటే మీరు కన్వర్ట్ చేసుకోవాలి, పార్ట్నర్షిప్ ఉంటే మీరు కన్వర్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే జనరల్గా అందరు చేసే తప్పు ఏంటంటే ప్రొప్రైటర్షిప్ ఈజ్ ఓకే, బట్ పార్ట్నర్షిప్కి లీగల్ ఐడెంటిటీ లేదు. అవునా? అసలు నేను షాక్ అయ్యా ఈ మాట విని. లీగల్ ఐడెంటిటీ ఇన్ ది పర్వ్యూ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అండ్ ఫర్ ఫండింగ్ పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాను. అంటే మొత్తానికి ఇల్లీగల్ అని నేను చెప్పట్లా, మీరు ఎగ్జాక్ట్లీ ఆ విషయానికి వస్తే మాత్రము మీరు పార్ట్నర్షిప్ కంపెనీలో మేము ఇన్ని కోట్లు బిజినెస్ చేస్తున్నాము, అన్ని లక్షలు పెట్టుబడి పెట్టాము, ఇది చేసాము, మాకు చాలా పేరుంది అంటే మాత్రం నడవదు. ఎందుకంటే మీరు కనీసం ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయినా ఉండాలి, లేదంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయినా అయి ఉండాలి ఖచ్చితంగా. అంటే మినిమం 2 డైరెక్టర్స్ ఉంటారు ఆర్ మేబీ మోర్. ఓకేనా? నా ఇందులో ఏంటంటే ఏవైతే కంపెనీస్ ఆల్రెడీ ఇవన్నీ కూడా బేసిక్ మినిమం రిక్వైర్మెంట్స్ పూర్తి చేసుకుంటారో వాళ్ళందరికీ కేక్ వాక్. ఎందుకంటే మీరు ఫండింగ్ తెచ్చుకోనికి మీ కంపెనీలో ఉండాల్సిన యూఎస్పి అంటే యూనిక్ సెల్లింగ్ ప్రాపోజిషన్ ఉంటుంది. సో యూఎస్పి మీ దగ్గర ఒకవేళ ఉందనుకోండి, దెన్ యు ఆర్ అ కింగ్ టు గెట్ ఆల్ ద ఫండింగ్. సో ఇందులో ఎవరైతే ఆ తప్పులు చేస్తున్నారో ఆ తప్పులు ఎలాంటివి అవన్నీ కూడా డీటెయిల్స్గా ఒకసారి మీకు స్క్రీన్లో చూపిస్తాను. ఇక్కడ దేస్ అ వెబ్సైట్ కాల్డ్ ఇన్వెస్టోపీడియా, అంటే వికీపీడియా లాంటిదే ఒక చాలా పెద్ద వెబ్సైట్ ఉంది. సో ఇన్వెస్టోపీడియాలో పార్ట్నర్షిప్ డెఫినేషన్ ఏంటి, హౌ ఇట్ వర్క్స్, టాక్సేషన్ ఏంటి, అండ్ టైప్స్ ఆఫ్ పార్ట్నర్షిప్స్, ఆ డీటెయిల్స్ ఇక్కడ మీకు చూపిస్తాను. సో హౌ టు స్టార్ట్ అ బిజినెస్, అ కాంప్రిహెన్సివ్ గైడ్ అండ్ ఎసెన్షియల్ స్టెప్స్. ఇందులో మీరు చూసుకుంటే వాట్ ఈస్ పార్ట్నర్షిప్. సో పార్ట్నర్షిప్ ఈజ్ నథింగ్ బట్ మినిమం 2 or more ఇద్దరు కలిసి ఒక ఇండివిజువల్స్ ఉంటారు, ఒకరేమో డైలీ ఆపరేషన్స్ తీసుకుంటే ఇంకొకళ్ళేమో సేల్స్ చూసుకుంటారు. అలా ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో దట్ ఈస్ అ పార్ట్నర్షిప్. దాని గురించి మనం డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో కమింగ్ టు ది టైప్స్ ఆఫ్ పార్ట్నర్షిప్స్ చూసుకుంటే ఇక్కడ జనరల్ పార్ట్నర్షిప్ ఉంటుంది, లిమిటెడ్ లయబిలిటీ ఎల్ఎల్పి పార్ట్నర్షిప్ ఉంటుంది, లిమిటెడ్ పార్ట్నర్షిప్ ఉంటుంది, దాంతోపాటు ట్యాక్సెస్ అండ్ పార్ట్నర్షిప్స్ కూడా ఉంటాయి. కానీ వీళ్ళందరూ కూడా ఫండింగ్కి ఎలిజిబుల్ కాలేరు. బీయింగ్ అ పార్ట్నర్షిప్ ఫర్మ్, దే హ్యావ్ టు ఇమ్మీడియట్లీ డిజాల్వ్ ద పార్ట్నర్షిప్ అండ్ దెన్ దే హ్యావ్ టు రీస్టార్ట్ అ కంపెనీ విత్ అ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్గనైజేషన్. దీన్నే మీరు రిఫర్బిష్ చేసుకుంటారా ఆర్ కన్వర్ట్ చేస్తారా చేయండి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే శిరీష, నేను ఎక్స్పర్ట్తో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పారు, ఇందులో ఏంటంటే కంప్లీట్గా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా పార్ట్నర్షిప్ కింద దే ఆర్ ఆల్సో పేయింగ్ జిఎస్టీ. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే పార్ట్నర్షిప్ అండర్లో ఉన్న జిఎస్టీని దాని తర్వాత దాన్ని డిజాల్వ్ చేసేసి లేదంటే ఆ జిఎస్టీని ఇక్కడ కన్వర్ట్ చేయడం, ఇట్స్ ఎ టీడియస్ ప్రాసెస్, ఇట్స్ ఎ వెరీ బిగ్ టీడియస్ ప్రాసెస్ అన్నమాట. సో స్టార్ట్ చేసే ముందే మీరు సరైన గైడెన్స్ పొందుతారా లేదా అన్న విషయం మీరు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఈ రోజైతే నా దగ్గర 10 లక్షలు ఉన్నాయో, ₹1 కోటి ఉన్నాయో, నేను బిజినెస్ పెట్టుబడి పెట్టి నేను స్టార్ట్ చేస్తున్నానండి.
కానీ రేపటి రోజున నా బిజినెస్ సక్సెస్ఫుల్గా నడిచిన తర్వాత ఎక్స్పాన్షన్ కోసం నా దగ్గర డబ్బులు లేవు, నేను స్ట్రగుల్ అవుతున్నాను అంటే మరి అలాంటి టైంలో మీకు ఫండింగ్ ఇచ్చే వాళ్ళు వస్తారు కదండి ముందుకి. సో ఫండింగ్ మీరు తీసుకునే టైంలో మీరు ఇవన్నీ కూడా గవర్నమెంట్ కంప్లయన్సెస్ ఫాలో కాకపోతే యూ విల్ నాట్ గెట్ అ సింగిల్ నయా పైసా ఫండింగ్. ఫండింగ్ అంటే ఎక్విటీ ఇన్వెస్టర్స్, మీ దగ్గర 100% ఉందనుకుందాం, లేదంటే ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర 51 and 49% ఉందనుకుందాం. సో అలాంటప్పుడు మీరిద్దరు కూడా అందులోంచి 10% మీరు ఒకవేళ డైల్యూట్ చేస్తే అప్పుడు మీ ఇద్దరి దగ్గర కూడా 40% ఉంటుంది, 20% ఏమో మీరు ఎవరైతే ఫండింగ్ ఇస్తున్నారో వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. సో అలాంటి దాంట్లో చూసుకుంటే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఉంది శిరీష, ఇది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందిన అఫీషియల్ వెబ్సైట్లో మీకు చూపిస్తున్నాను. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ యాక్సెస్ టు క్యాపిటల్ జస్ట్ మీరు గూగుల్కి వెళ్ళేసేసి MCA రూల్స్ ఏంటి అని చెప్పి మీరు గూగుల్లో సెర్చ్ చేశారనుకోండి, చాలా పెద్ద డీటెయిల్డ్ వెబ్సైట్లో కంప్లీట్ వస్తాయండి మీకు ఇక్కడ కంప్లీట్గా. అంటే హౌ టు సింప్లిఫై యువర్ అప్రూవల్ రిక్వైర్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక చిన్న పెట్టుబడితో బిజినెస్ స్టార్ట్ చేశారు, మీకు ఒక 10 కోట్లు అవసరం పడింది బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి. అంటే ఒక 10 రూపాయల షేర్ ఫేస్ వాల్యూతో మీరు ఎవరికైతే మీరు ఈక్విటీ డైల్యూట్ చేస్తున్నారో వాళ్ళు తీసుకున్న తర్వాత మీరు ఇంకొక 100 కోట్లు 500 కోట్లు 200 కోట్లు మీకు కావాలి, మొత్తం భారతదేశంలో ఎక్స్పాండ్ చేయాలనుకుంటే ఆ టైంలో మీరు NSE లేదా BSEలో SME ఎక్స్చేంజ్ ఉంటుంది. అంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ కోసము ఒక స్టాక్ ఎక్స్చేంజ్ సపరేట్గా ఉంటుంది, లేదా నార్మల్ NSE ఉంది, నార్మల్ BSE కూడా ఉంది. ఎక్కడైతే మీకు కనీసం 500 కోట్లు ఆర్ మోర్ దట్ కైండ్ ఆఫ్ ఈక్విటీని మీరు IPO రూపంలో తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు ఒకవేళ రెలవెంట్గా చేయాలి అనుకుంటే యూ నీడ్ అ ప్రాపర్ బిజినెస్ అడ్వైజర్, ప్రాపర్ బిజినెస్ కోచ్ ఉండాలి, ఒక బిజినెస్ గైడెన్స్ అనేది ఇవ్వాలి, మీకు అన్ని కంప్లయన్సెస్ ఏంటి నేర్పించాలి, మీకు ఒక మెంటర్ ఉండాలి హూ కెన్ డూ లాట్స్ ఆఫ్ మెంటరింగ్. మీకు ఒక అట్ ద సేమ్ టైం ఈ కోచ్ ఏం నేర్పిస్తానంటే మీరు ఎక్కడి నుంచి అయితే మీ బిజినెస్ స్టార్ట్ చేసి ఇక్కడ దాకా మీరు సక్సెస్ చూశారు కదా, ఆ సక్సెస్లో ఇంకా మీరు ముందెళ్ళి మొత్తం దేశంలో అందరికీ ఇది ప్రొవైడ్ చేయాలనుకుంటే మాత్రం యూ హ్యావ్ టు లెర్న్ ద బేసిక్స్. సో మీ చార్టర్డ్ అకౌంటెంట్తో మాట్లాడండి, ఒకవేళ క్లారిటీ అక్కడ కూడా మీరు తీసుకున్న తర్వాత ఇంకా మీకు ఫుల్ క్లారిటీ అని నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక ఆంటర్‌ప్రెన్యూరియల్ జర్నీ సక్సెస్ఫుల్గా ఎలా చేయాలో ఒక కోర్స్ మనం డిజైన్ చేశాము. దీని గురించి మీరు ఒక్కసారి తెలిసిందనుకోండి, ఈ కోర్సులో మీరు అటెండ్ అయిన తర్వాత మీకు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చేసి మీతో కలుస్తారు, మీకు నేర్పిస్తారు, అందులో నేను కూడా ఉంటాను. సో వీఆర్ గోయింగ్ టు లెర్న్ లాట్స్ ఆఫ్ థింగ్స్. రాబోయే నూతన సంవత్సరాన్ని ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ వదులుకోకండి. ఇలాంటి ఛాన్స్ పోయిందా మళ్ళీ ఈ గోల్డెన్ ఎరా ఇండియాలో ఉన్న మీకు విషయం మళ్ళీ మీకు చేతికి అందగదు. సో డూ దిస్ ఇమీడియట్లీ. కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి త్వరగా. సో సార్, మరి ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి లైక్ మీరు కండక్ట్ చేస్తున్న క్లాసెస్కి అప్పుల నుంచి ఎలా బయటపడాలి అనుకున్న వాళ్ళు కావచ్చు, ఒక రైట్ ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేసి హై రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు మీ గైడెన్స్ కోసం ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? గ్రేట్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ being asked on the last day of the year, but that doesn't mean that నూతన సంవత్సరానికి ఈ ఆపర్చునిటీ మీకు ఉండదు, తప్పకుండా ఉంటుంది. ఐల్ గివ్ అ గ్రేట్ ఆపర్చునిటీ. మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక విషయం చెప్తా, సాయంత్రం తర్వాత వాట్సాప్ సిగ్నల్స్ మొబైల్స్ అన్ని జామ్ అయిపోతాయి. సో 5 గంటల లోపే మీకు గోల్డెన్ ఆపర్చునిటీ ఉంటుంది. ఈ రోజు ఒక స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఎవరన్నా బిఫోర్ 5 PM టుడే ఈవినింగ్ ఒకవేళ కాల్ చేస్తే దే హ్యావ్ అ బిగ్ సర్ప్రైజ్. ఓకే, కాల్ చేయండి త్వరగా. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఉన్న అప్పులు కాస్త దాంతోపాటే ఎలాగైతే మీరు నగలు కొనాలనుకుంటున్నారో, పెట్టుబడి పెట్టాలి, రిటైర్మెంట్ లైఫ్ కోసం మనం ఎలా కోట్లాధికారిగా రిటైర్ అవ్వాలి, ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాము. సో ఈ స్పెషల్ ఆఫర్ కోసం వెయిట్ చేయకండి, ఇమీడియట్గా ఈ వీడియో చూడంగానే కాల్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష.